హాయ్ అండి. ఒక కార్పొరేటర్‌ని కొంతమంది వ్యాపారులందరూ వ్యతిరేకిస్తూ ఆయన ఫోటోని చెప్పులతో కొడుతున్నంత దృష్టికి నాయకులు ఎళ్లారు అంటే, సమాజంలో ప్రజలకు మనం సేవ చేయాలి, చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చిన ఈ నాయకులు మరి వీరి మీద ఇంత త్వరగా ఎందుకు ఈ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో ఆ నాయకులకే తెలియాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన విశాఖపట్నంలోని కార్పొరేషన్‌లో ఒక కార్పొరేటర్‌గా పనిచేస్తున్న పీతల మూర్తి యాదవ్. ఈయన కార్పొరేటర్‌గా జనసేన పార్టీ తరపున గెలిచాడు. అయితే ఈయన గెలిచినప్పటి నుంచి ఈయన మీద తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన గెలిచినప్పటికీ ఈయన రాష్ట్రంలో చాలామందికి సుపరిచితుడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఈ పీతల మూర్తి యాదవ్ ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడంతో ఆయన మరీ రెచ్చిపోతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ వ్యాపారస్తులందరూ ఈయనను ఎందుకు చెప్పుతో కొట్టారు అంటే ఆయనను కొట్టారని కాదు, ఆయన ఫ్లెక్సీని ధర్నా చేస్తూ వారికి కలిగిన ఇబ్బందిని నిరసన వ్యక్తం చేస్తూ వారి ఇంటిని చుట్టుముట్టి ఆయన ఫ్లెక్సీని మహిళలందరూ చెప్పులతో కొట్టడం జరిగింది. విషయం ఏమిటి అంటే, విశాఖపట్నంలో ఒక ఏరియాలో చిరు వ్యాపారులు ఖాళీగా ఉన్న ప్రదేశంలో 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులు చేసుకున్నటువంటి ఈ వ్యాపారులందరినీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని అక్కడి నుంచి తప్పించేసి వేరేదేదో ప్లాన్ చేయడానికి వారి దగ్గర నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తూ ఈ చిరు వ్యాపారులందరి మీద దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ మా దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదు, మేము చాలా ప్రశాంతంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పీతల మూర్తి యాదవ్ ఆగడాలు ఎక్కువైపోయినాయి. రోజుకు ఒక్కొక్కరి దగ్గర 40 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఈ విధంగా వీరికి లంచాలు ఇస్తే మేము ఎలా బతకాలి? ఇప్పుడేమో జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి పడగొట్టేస్తున్నారు, మేము ఎలా బ్రతకాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే ఈ పీతల మూర్తి యాదవ్ని ఈ చిరు వ్యాపారులందరూ వందల సంఖ్యలో చుట్టుముట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మరి మహిళలు కూడా అక్కడ మాట్లాడుతూ మా పిల్లలందరినీ రోడ్డును పడేశారు. ఒక అతను కూడా మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు ఏంటంటే, నేను జనసేనకి చొక్కలు చించుకొని బూత్ ఏజెంట్లుగా గెలిపించాము, కానీ మా అందరికీ సరైన బుద్ధే చెప్పారు కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా మీద ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడలేదు. ఈ పీతల మూర్తి యాదవ్ గెలిచినమ్మటే మా మీద ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వీటిని న్యాయం చేయాలి, మా అందరికీ న్యాయం చేయాలి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనను అణిచివేసేందుకు పోలీసులను పంపించిన పీతల మూర్తి యాదవ్ పోలీసులను కూడా వారు ఎదురు తిరిగి వారి మీద తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి చిరు వ్యాపారులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.